హలో, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ అండి. నమస్తే మేడం, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ మేడం, చెప్పండి మేడం. మా దగ్గర చాలా శారీస్ ఉన్నాయండి. ఓకే మేడం, ఎన్ని చీరలు ఉన్నా వస్తాను మేడం. అది ఇన్ని చీరలు ఉంటాయి అనుకోలేదు, చూస్తాను, చెక్ చేస్తాను ఏది కాపరు ఏది జరీ చూసి చెప్తాను. జరీ ఉంటే కొన్ని కాపర్ మిక్సింగ్ ఉంటాయి మేడం. నేను స్టోన్ పైన ఇట్లా చెక్ చేస్తాను. ఇట్లా ఇది కాపర్ వస్తుంది, ఇంత రెడ్గా ఉంది, కాపర్ వస్తుంది. ఇది చూడండి, ఇది మళ్ళీ వైట్ వస్తుంది, ఇది ప్యూర్ జరీ. ఇది మీరు అప్పట్లో చాలా రేట్ పెట్టుకొని ఉంటారు. ఇది ప్యూర్ జరీ, ఇట్లా వైట్ వస్తుంది. చాలా మంది ఇలాగే చెప్తుంటారు, ఇది నమ్మకమేనా అండి? నమ్మకమేనమ్మా. ఇది కూడా మేడం, ఇన్ని చీరలు ఉంటాయి అనుకోలేదు, మిగతా మీకు ఫోన్ పే కొడతాను. పాత పట్టు చీరలకు డబ్బులు ఇస్తా అంటున్నారు, బాగుంది. కానీ ఎండలకు భయపడి ఎవరు వెళ్తారు అంత దూరం అనుకుంటున్నారు. కానీ సత్యనారాయణ గారంట మరి సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి, మరి ఇంటికి వెళ్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ ఏరియాస్ వరకు వెళ్తారు, ఎక్కడెక్కడ సర్వీస్ ఇస్తారు, హైదరాబాద్ వరకు ఇది పరిమితమా, మరి నాన్ లోకల్ ప్లేసెస్ కూడా వెళ్తారా, అవుట్స్కట్స్ కూడా వెళ్తారా, ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎండలు ఇలా ఉన్నాయి కదా, మేము అంత దూరం వెళ్ళలేము, మరి మా దగ్గర కూడా వచ్చి కలెక్ట్ చేసుకుంటారని చాలా మంది అడుగుతున్నారు. సమ్మర్ అని బాధపడే పనే లేదు. లేడీస్ ఎవరు ఫోన్ చేసినా సారీస్ ఉన్నాయి బాబు, రాలేం బాబు, పెద్దవాళ్ళం అంటే. ఇవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం పిన్ని, అమ్మ కూడా తీసుకొచ్చారు. అది అమ్మ కట్టట్లేదు, నేను కట్టట్లేదు, సరే మార్చేద్దాం అని చెప్పేసి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 చాలా ఉన్నాయి. చీర ఎలా మార్చబుద్ధి అవుతుంది ఈ చీరని? ఇదిగో చూడు చూడు, బాగున్నాయి పిన్ని. అంటే ఇప్పుడు కడుతుంటే ఓల్డ్ అయిపోయింది, చాలా ఓల్డ్ అయిపోతున్నాయి కదా. అమ్మ ఏమో బరువులు మోయలేకపోతుంది, అవి కట్టలేకపోతుంది. ఇన్ని చీరలు మనం మార్చాలంటే చాలా కష్టం. ఈ ఎండలకి ఎక్కడికి పోతాం, ఇంట్లోంచి బయటకి వెళ్ళలేము. వస్తారేమో. నాకు తెలిసి మధ్య తెలిసింది, కంచి ధనలక్ష్మి సిల్క్స్ అని ఒకళ్ళు ఉన్నారట. వాళ్ళకి కాల్ చేసి రమ్మంటే వాళ్ళ ఆలోచన ఏంటో చెప్తారు కదా, చూద్దాము ఒకసారి. కానీ చాలా బాగున్నాయి, చూస్తూ మార్చలేము. ఇది చూడు, మళ్ళీ పాత కలర్స్ వస్తాయన్న. ఇది చూడు, అసలు అమ్మ వేసుకుంటే ఎంత బాగుందో. ఇదిగో, కానీ తన వల్ల కావట్లేదు, సరే ఓల్డ్ కూడా అయిపోయింది. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మన వల్ల కాదు, మేము రాలేము, మీరు ఏమైనా వచ్చి తీసుకెళ్తారని అడుగుతాము. వాళ్ళు ఓకే అంటే కనుక మనం ప్రొసీడ్ అవుతాం. నెంబర్ ఉన్నట్టుంది, చూస్తాను ఒక్క నిమిషం. హలో, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ అండి. నమస్తే మేడం, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ మేడం, చెప్పండి మేడం. మా దగ్గర చాలా శారీస్ ఉన్నాయండి. ఓకే మేడం. కాకపోతే మేము రావటం చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఎన్ని చీరలు పట్టుకొని రావటం ఒకటి, ఎండకి మా వల్ల కావటం లేదు. ఇంటికి వచ్చి మీరు తీసుకెళ్ళగలుగుతారా సార్? ఓకే మేడం, ఎన్ని చీరలు ఉన్నా వస్తాను మేడం. ఎక్కడ మేడం అడ్రస్? నార్సింగ్ నుంచి కాల్ చేస్తున్నామండి. నార్సింగ్ మేడం, వస్తాను మేడం. మీరు నాకు లొకేషన్ నాకు సెండ్ చేయండి మేడం. ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను మీకు. నేను ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను మేడం. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా చీరలు ఉన్నట్టున్నాయి మేడం. నేను కాల్ చేసింది కూడా అందుకనే, ఇన్ని తీసుకురాలేక మేము. అది ఇన్ని చీరలు ఉంటాయి అనుకోలేదు, చూస్తాను, చెక్ చేస్తాను ఏది కాపరు ఏది జరీ చూసి చెప్తాను. మేము కొన్న చోట ప్రతి వాళ్ళు ప్యూర్ అని చెప్పారు. ప్యూర్ అనేది నమ్మకం తోటి తీసుకున్నాం, చాలా డబ్బులు పోసాం ఆ రోజుల్లో. కొన్ని జరీ ఉంటాయి, కొన్ని కాపర్ మిక్సింగ్ ఉంటాయి మేడం. నేను స్టోన్ పైన ఇట్లా చెక్ చేస్తాను. ఇట్లా ఇది కాపర్ వస్తుంది, ఇంత రెడ్గా ఉంది, కాపర్ వస్తుంది. ఇది చూడండి, ఇది మళ్ళీ వైట్ వస్తుంది, ఇది ప్యూర్ జరీ. ఇది మీరు అప్పట్లో చాలా రేట్ పెట్టుకొని ఉంటారు. ఇది ప్యూర్ జరీ, ఇట్లా వైట్ వస్తుంది. ఇది ప్యూర్ అంటారు, ఇది కాపర్ జరీ. కానీ మాకు ఈ వీటి మీద అవగాహన లేక ఏది కాపర్ ఏది ప్యూర్ జరీ ఇవేం తెలియక డబ్బులు కోసం తీసేసుకోవడం బాగుంది కదా అని చెప్పేసి. కానీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, చాలా చీరలు ఇస్తున్నాం, మంచి ప్రైజ్ వస్తుంది మేడం. ఇది మంచిది వైట్ జరీనే. ఓకే, ఇది కొంచెం కాపర్ మిక్సింగ్, ఇది కొంచెం మిక్సింగ్. ఇది గద్వాల్ మేడం. ప్రతి చీర చూస్తుంటే ఇచ్చేయాల్సి వస్తుందని బాధ వేస్తుంది ఫస్ట్ మాకు. ఇది గద్వాల్, ఇది కంచి పట్టు, ఇది జరీనే మేడం. ఇది జరీ చూస్తే అర్థమవుతుందమ్మా, జరీ మాకు చూడంగానే అర్థమైపోతుంది. ఇక మీకు ఏంటంటే గీసి చెక్ చేసి చూపిస్తాను. చాలా మంది ఇలాగే చెప్తుంటారు, ఇది నమ్మకమేనా అండి? నమ్మకమేనమ్మా, ప్రాబ్లం లేదు. అంటే ప్యూర్ జరీ చూసి ఎవరైనా చెక్ చేసే తీసుకుంటారు. మీకు మంచి ప్రైజ్ ఇస్తాం. మేము కూడా కంచికి వెళ్ళే పని లేదు, కంచికి వెళ్ళే రేట్ ఇక్కడే ఇచ్చేస్తాం మీకు. కానీ చీరలు బాగా ఉన్నాయండి, మీకు మంచి ప్రైస్ వస్తుంది మేడం.
ఇది గద్వాల కొంచెం మిక్సింగ్ ఉందమ్మా, పర్వాలేదు, అది కూడా తీసుకుంటాను. లేదండి ఓల్డ్ శారీస్ కదా. ఓల్డ్ సారీసే మేడం, కొన్ని మిక్సింగ్ కూడా ఉన్నాయి మేడం. ఏమో అప్పట్లో గోల్డ్ అంటారు ఇప్పుడు రాను కూడా రావా చీరలు? ఇప్పుడు ఆ చీరలు కావాలన్న కలెక్షన్ మళ్ళీ రాదు కూడానండి. ఇదిగోండి మేడం, ఇది ప్యూర్ జెరీనే, ఇది టిష్యూ శారీ, దీనికి మీకు మంచి ప్రైస్ వస్తుంది. మేము మా వాళ్ళకి చాలా మంచి ప్రైస్ వస్తుంది ఇది. అప్పుడు మీకు మ్యారేజ్ శారీ టైంలో కొన్నట్టున్నారు, అవి మంచి ప్రైస్ వస్తుంది అది. ఇగమ్మ ఇది జెరీనే. తను ఖమ్మం దగ్గర ఉంటారండి మా సిస్టర్. ఖమ్మం నుంచి వచ్చారా మేడం? రాజమండ్రిలో ఉంటుంది మా సిస్టర్ కూతురు. ఇది ఓకే, సమ్మర్ వస్తున్నాం కదా అని చెప్పేసి ఈ విషయం తెలిసి ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పి తెలిసి తీసుకొచ్చామండి. రమ్మని చెప్పి తెచ్చుకోమనంటే వాళ్ళు అక్కడ నుంచి లగేజ్ వేసుకుని. కానీ అన్ని జెరీ ఉన్నాయి మేడం, ఒక 2 సారీస్ జెరీ కాదు, కాపర్ ఉన్నాయి, మిగతా అన్ని జెరీనే. చాలా డబ్బులు ఎంత బరువు ఉన్నాయో మా పాకెట్ కూడా మీరు అలాగే ఇస్తాం మేడం, మంచి ప్రైజ్ ఇస్తాం మీకు మేము. ఇది కూడా మేడం, ఇన్ని చీరలు ఉంటాయి అనుకోలేదు, మిగతా మీకు ఫోన్ పే పెడతాను. ఏంటి ఏం కొని పెడతావు? కూతురుగా చెలిగా ఇద్దరికి కలిపి కొని పెడతానమ్మా. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, నీకు ఫోన్ పే కూడా వస్తాయి. పాత పట్టు చీరలకి ఇంత వస్తాయి కలెక్షన్ అని చెప్పి అనుకోలేదు మనం. వీళ్ళు ముగ్గురు తోడుకోవడానికి నెక్స్ట్ టైం మొత్తం వస్తుంది. చెప్పండి మేడం, అందరికి చెప్పండి. శ్రీ థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాకు ఇంత అమౌంట్ వస్తుందని, ఇంత మేము సేవ్ చేసుకుంటామని పాత బట్టలకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే వ్యూవర్స్, మీకు అందరికీ కూడా చెప్తున్నాను, శ్రీనగర్ కాలనీ శివాలయం రోడ్డు సత్యసాయి కళ్యాణ మండపం ఎదురుగా సందులో ఉన్నది శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వాళ్ళ షాపు. తప్పకుండా అక్కడికి విజిట్ చేసి మీరు కూడా మంచి మంచి ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి మీరు అమౌంట్ తీసుకోవచ్చు. చాలా మంది ఆడవాళ్ళు ఎండలకి రాలేకపోతున్నారు. ఇట్లా మీరు మాకు ఫోన్ చేస్తే శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్కి మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము, మీకు మంచి ప్రైజ్ కూడా ఇస్తామండి. ఈ సమ్మర్ అని మీరు రాలేకపోతున్నారు అనుకోవద్దు, మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలు, మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం మేడం. ఎన్ని చీరలు ఉన్నా పర్వాలేదు, మేము వచ్చి మీకు మనీ పే చేసి మీకు తీసుకెళ్తాం మేడం. నేను చెప్పాను కదా సత్యసాయి నిగమం రోడ్ లో అయితే నేను ఉన్నాను ఎగ్జాక్ట్లీ. ఇలా వెళ్తుంటే మనం చూస్తాం కదా శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ పాత పట్టు చీరలు తీసుకొని ఎక్స్చేంజ్ చేయబడి, మరి ఎదురుగా చూసుకుంటే మనకి శివాలయం ఉంది, శివాలయం ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. మరి నేనున్నటువంటి ఈ రోడ్ ఏంటంటే సత్యసాయి నిగమం ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్, ఎదురుగా శివాలయం, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, నా వెనక పట్టు చీరలు కనబడుతున్నాయి కదా, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడను. మరి సమ్మర్ వచ్చేసింది, ఆల్రెడీ వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నాము ఎండలకి. కానీ చాలా మంది లేడీస్ ఏంటంటే ఆలోచిస్తున్నారు, పాత పట్టు చీరలకు డబ్బులు ఇస్తా అంటున్నారు, బాగుంది, కానీ ఎండలకు భయపడి ఎవరు వెళ్తారు అంత దూరం అనుకుంటున్నారు. కానీ సత్యనారాయణ గారంట ఇంటికి కూడా హోమ్ సర్వీస్ అన్నమాట, ఇంటికి కూడా వెళ్ళి అక్కడ శారీస్ ఏమున్నాయి అన్ని చూసి చెక్ చేసి వాల్యూ కట్టి కూడా మనీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ప్రోమోలో కూడా నేను చూపించాను కదా. మరి సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి, మరి ఇంటికి వెళ్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, మరి ఈ జరీ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. కొంతమంది జరీ విషయంలో కొంతమంది వాళ్ళకి తెలీదు ఇది ప్యూర్ జరియా ఇది కాదా అని చెప్పేసి. సో మరి ఇలాంటి ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు, ఏంటి, ఎలా వాల్యూ కడతారు, ఏ ఏ ఏరియాస్ వరకు వెళ్తారు, ఎక్కడెక్కడ సర్వీస్ ఇస్తారు, హైదరాబాద్ వరకు ఇది పరిమితమా, మరి నాన్ లోకల్ ప్లేసెస్ కూడా వెళ్తారా, అవుట్స్కర్ట్స్ కూడా వెళ్తారా, ఇవన్నీ కూడా మాట్లాడడానికి మరి నేనైతే రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరూ వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరి నాకు కూడా తెలియదు ఎక్కడెక్కడ వరకు ఏ ఏరియాస్కి వెళ్తారు, ఏ ప్లేసెస్ వరకు వెళ్తారు కూడా. చాలా మంది నన్ను కూడా అడుగుతున్నారు, ఎండలు బాగా ఉన్నాయి నవీన గారు, మరి ఎవరు వెళ్తారండి అక్కడికి, మేము వెళ్ళలేము, మరి ఆయన ఏమైనా వస్తారని అడుగుతాం. నాకు కూడా తెలియదు, చూద్దాం మరి ఆయన వెళ్తారా. మరి ఎండలు మనకే కాదండి, ఆయనకు కూడా ఎండలే కదా. మరి ఏ ప్లేసెస్ వరకు వెళ్తారు ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సత్యనారాయణ గారు బాగున్నారా? బాగున్నా మేడం. ఎండలు చూస్తే మండిపోతున్నాయి, మనమేమో మరి పాత పట్టు చీరలకు డబ్బులు ఇస్తామని మనం చెప్తున్నాము. మరి చాలా మంది లేడీస్ కూడా నన్ను అడుగుతున్నారు, ఎండలు ఇలా ఉన్నాయి కదా, మేము అంత దూరం వెళ్ళలేము, మరి మా దగ్గర కూడా వచ్చి కలెక్ట్ చేసుకుంటారని చాలా మంది అడుగుతున్నారు. మరి ఒక్కసారి సమ్మర్ స్పెషల్ ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా, మరి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ వరకు వెళ్తారు, మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు, మరి మనీ కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది, అంటే అక్కడికి వెళ్ళి మీరు చేసినప్పుడు ప్రాసెస్ ఏమైనా మారుతుందా, ఇక్కడ తెచ్చినప్పుడు ప్రాసెస్ ఏమైనా మారుతుందా, ఒక్కసారి మా వ్యూవర్స్. అట్లే ఉండదు మేడం, ఎక్కడికైనా ఒకటి మంచి రేట్ ఇస్తాము. ఇప్పుడే మీరు అనుకోకుండా వచ్చారు కాబట్టి నార్సింగ్కి వెళ్ళి వచ్చాను. వెళ్ళారు ఆల్రెడీ, ఒక కస్టమరే ఖమ్మం నుంచి అక్కడి నుంచి తెప్పించారు వాళ్ళు. ఏంటి ఇన్ని చీరలు ఎక్కడికి పట్టుకొచ్చారు ఇప్పుడు? ఇవి నార్సింగ్ నుంచి వచ్చాను మేడం, అక్కడి నుంచి వాళ్ళు నార్సింగ్
నార్సింగ్ నుంచి ఫోన్ చేశారు, అక్కడికి వెళ్ళాము. సమ్మర్ అని బాధపడే పనే లేదు. లేడీస్ ఎవరు ఫోన్ చేసినా సారీస్ ఉన్నాయి బాబు, రాలేం బాబు పెద్దవాళ్ళం అంటే కంపల్సరీ వెళ్ళిపోతాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ఎండలు బాగా ఉన్నాయి, బయటికి వెళ్ళలేకపోతున్నాము, కానీ శారీస్ చాలా ఉన్నాయి మా దగ్గర, మరి కలెక్ట్ ఏ ఏరియాస్ వరకు వస్తారు మరి ఆయన అని అడుగుతున్నారు. మరి ఒకసారి వ్యూవర్స్ చెప్పండి, ఎక్కడెక్కడ వరకు వస్తారు మీరు, ఏంటి? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట, నార్సింగ్, దిల్షుద్ నగర్, పటాన్ చెరువు, బిహెచ్ఎల్, కుక్కడపల్లి మొత్తం మేడం. కోకాపేట వరకు వెళ్తారా? కోకాపేట అన్ని. సో లేడీస్ మరి ఇంకేంటి ఆలస్యం ఎందుకు, మీరు ఇక్కడ రావాల్సిన పనే లేదు, ఎండలని భయపడాల్సిన అవసరం లేదు, మరి ఆటో ఖర్చులు, క్యాబ్ ఖర్చులు పెట్టుకోవాలి, ఇన్ని మోసుకుని, అందులో పాత పట్టింటే బరువు కూడా ఉంటాయి కొంచెం, సో మోసుకొని రావాలనే టెన్షనే లేదు. ఈజీగా కంచి ధనలక్ష్మి శ్రీ సత్యనారాయణ గారు ఏంటంటే మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆయనే మీ దగ్గరికి వచ్చి మొత్తం అక్కడ అంటే మరి ఆ ప్రాసెస్ చెక్ చేయడం ఇవన్నీ చేస్తారు. సారీస్ అక్కడ కూడా చెక్ చేస్తాం. సో కాపర్ ఏంటి, కాపర్ అంటే ప్యూర్ జరీ ఏంటి, ఆల్రెడీ అక్కడ కొన్ని కాపర్ ఉన్నాయి, కొన్ని గద్వాలు ఉన్నాయి, కొన్ని ఫుల్ టిష్యూ సారీస్. ఇప్పుడే వెళ్ళాము, వాళ్ళు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. అసలు మాకు రాలేనప్పుడు కూడా మీరు ఇంత దూరం వచ్చి ఇంత డబ్బులు ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి చాలా మనీ ఇచ్చాను. ఆల్రెడీ ఒక 30-40 వేలు పైన ఇచ్చాను, క్యాష్ ఇచ్చాను. 30-40 వేలు పైన ఇచ్చారు, క్యాష్ ఇచ్చాను, మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఫోన్ పే, ఎందుకంటే చాలా సారీస్ ఇచ్చారు కదా, పాత పట్టు చీరలకే చాలా సారీస్ కదా, ఫుల్ టిష్యూ సారీస్ కానీ ఫుల్ టిష్యూ. నోట్ చేసుకోండి, అన్ని పేర్లు చెప్పారు ఎక్కడెక్కడ వస్తారో. పాత పట్టు చీరలకే మనకి వేల రూపాయల డబ్బులు వస్తున్నాయండి. ఫుల్ టిష్యూ సారీస్ కానీ మంచి సారీస్ ఇచ్చారు మేడం. వాళ్ళు ఒక ముగ్గురు లేడీస్ మాత్రం. ప్యూర్ జరీ ఉండవు, మరి మీరు అంత దూరం వెళ్తారు, మరి వాళ్ళ దగ్గర జరీ ఉండదు, అది ఉండదు అని చెప్తా ఉంటారు. దానికి ఎలా మీరు వాల్యూ కడతారు మరి? అంటే వాళ్ళు ఒక పని చేశారు, వాళ్ళు నిన్నే నాకు ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేసి ఇలా తీసుకుంటారని అడిగారు. ఫొటోస్ పెట్టారు, ఒక 4-5 చీరలు వాట్సాప్ పిక్స్ పెట్టారు. పిక్స్ పెట్టిన తర్వాత నేనే వస్తాను మేడం, మీరు అవసరం లేదు, నేనే వస్తాను. ఆ పిక్స్ చూసుకుని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఎలా మీకు ఫోటోలో తెలిసిపోతుందా? ఫోటోలో తెలిసిపోతుంది, అవి జరిగా కదా తెలిసిపోతుంది. ఆల్రెడీ ఈ రోజు మళ్ళీ మార్నింగ్ కూడా కాల్ చేశారు నార్సింగ్ నుంచి, చేస్తే అక్కడికి వెళ్ళాను. వాళ్ళ ముగ్గురు లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. మేము రాలేకపోయాము. లేడీస్ మరి చాలా మంది ఏంటంటే అది జరీ గానీ ఇవన్నీ కూడా తెలియదు వాళ్ళకి, ఇది పట్టు, ఇది ఒరిజినల్, కొంతమంది తెలియదు కదా. అప్పట్లో అమ్మమ్మల నాన్నమ్మల కంటే అది పట్టు, ఇది చూడగానే చెప్పేసే వాళ్ళు. వీళ్ళు కాబట్టి అందులో ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేస్తారు. మామూలు క్యాజువల్ కొంతమంది లేడీస్ కి తెలియదు అవన్నీ. కాకపోతే ఏంటంటే మీరు ఫొటోస్ కనుక పెడితే కనుక, ఎవరైతే రాలేకపోతున్నారో ఎండలకి భయపడి మీరు ఫొటోస్ పెడితే, ఈ సత్యనారాయణ గారు ఆ ఫొటోస్ లో చూసి చెప్పేస్తారంట, ఇది ప్యూరా, ఇది కాదా, ఇది జరియా, ఇది కాపరా, ఇవన్నీ కూడా మీకు ఫోటోలో చూసి చెప్తారు. అక్కడికి వచ్చినప్పుడు వాల్యూ కట్టి మీకు మనీ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి సత్యనారాయణ గారు ఇంకొక విషయం ఏంటంటే, పట్టు చీరలు పక్కన పెడితే మరి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము డైలీ వాడే శారీస్ కానీ, వాటి గురించి ఒక్కసారి కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. డైలీ వాడే చీరలు అంటే ఏంటి, అవి చిరిగిపోయినా ముతకలా అలా వచ్చేసినా మరి వాటికి కూడా వస్తారా ఇంటికి అని కూడా డౌట్ ఉంది మరి చాలా మంది. అంటే వాటికంటే ఇంటికి రాలేం మేడం, ఎందుకంటే అవి సారీస్ మనం కొత్త చీరలు ఎక్స్చేంజ్ ఆఫర్ కదా, సిల్క్ కాటన్ చీరలు తీసుకుంటాము. చీర 100 రూపీస్, అంటే వాటికి మనీ ఇచ్చేది ఉండదు. మీరు ఒక 2000 రూపాయల చీర కొనుక్కుంటే 1000 రూపాయలు పాతవి, 1000 రూపాయలు క్యాష్ ఇవ్వాలి. 50% అంటే సిల్క్ శారీస్ కి అయితే ఈచ్ శారీకి ఒక 100 రూపీస్. సిల్క్ కాటన్ ఏదైనా, కాటన్ కాపర్ జెరీ మిక్సింగ్ ఏదైనా. అంటే సపోజ్ ఒక 5 చీరలు తెచ్చామనుకోండి, 500 ఇస్తారు మీరు. 500 ఒక చీర 1000 రూపాయలు ఉందనుకోండి, 500 లెస్ చేస్తారు. మరి ఇంకేంటి, ఇది కూడా బాగుంది కదా ఆఫర్. పట్టు చీరలు లేవు మా దగ్గర, మేము అసలు పట్టు చీరే కొనుక్కోలేదని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి క్యాజువల్ శారీస్ చాలా మందికి ఉంటాయి, కొంతమంది కట్టరు, కొంతమందికి తక్కువ రేట్ చీరలు కూడా ఎక్కువ కొనుక్కునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంట్లో డైలీ వాడుతూ ఉంటారు కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని పక్కన పెడితే ఇంట్లో ఉండే లేడీస్ కూడా తక్కువ రేట్లో ఎక్కువ చీరలు కొనుక్కుంటారు. అవి కొంతమంది కట్టక పక్కన పెట్టేస్తూ ఉంటారు, అవి చాలా మందికి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ అలా ఇవ్వడం కూడా మంచి విషయమే. కాకపోతే కొంతమంది దానికి కూడా డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఆ శారీస్ కూడా కనుక మీరు తీసుకొస్తే వాటికి మాత్రం సత్యనారాయణ గారు రారు అక్కడికి, ఓన్లీ పట్టు చీరలకి జరీ శారీస్కే రావడం జరుగుతుంది. ఆ శారీస్ కనుక మీరు ఇక్కడ తీసుకొస్తే ఈచ్ శారీ 100 రూపీస్, అంతే కదా, 100 రూపీస్. ఒకవేళ మీరు 1000 రూపీస్ శారీ కనుక ఇక్కడ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నటువంటి కొత్త చీర, మీరు 5 చీరలు తెస్తే 500 లెస్ చేస్తారు. ఒక మీరు 500 పే చేసుకోవాలి. ఇంకేంటంటే డైలీ వాడే శారీస్ కి కూడా మనకి ఇక్కడ మంచి ఆఫర్సే ఉన్నాయి. మరి ఎండలని భయపడాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇంకేమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? మరి ఇస్తాం మేడం. ప్యూర్ జరీ అయితే 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1200 రూపాయల శారీ ఫ్రీగా ఇస్తాము. 20,000 జరీ ఇచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు మంగళగిరి పట్టు ఫ్రీగా ఇస్తాం. శారీ ఫ్రీ ఇస్తారు, శారీ ఫ్రీ పట్టు కాదు, శారీ ఫ్రీ. అంటే 10,000 రూపాయల విలువ గల జరీ తెచ్చితే గనక 1200 రూపాయల శారీ ఫ్రీ, అంతే. అదే 20,000 రూపాయల విలువ గల జరీ తెస్తే గనక మంగళగిరి పట్టు 3,000 రూపాయల విలువ గల శారీ ఫ్రీ, అంతేనా? అంతే మేడం, చాలా క్లియర్ గా చెప్పారు. సో లేడీస్ మరి ఇంతకంటే ఆఫర్స్ ఏం కావాలండి? చీరలు ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరు ఉండరు. నాకు కూడా చాలా ఇష్టం, చాలా చీరలు ఆల్రెడీ బీరో తీస్తే చీరల కింద పడిపోతా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇళ్లలో అంటే హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోపం వస్తుంది. చాలా మంది ఇళ్లలో జరిగేది ఏంటంటే వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి అసలు ప్లేసే ఉండదు.
2-3 బీరువాల నిండా చీరలే ఉంటాయి. అవి సరిపోక ఇంకా పెట్టెల్లో కూడా పెడతా ఉంటారు. చాలా మంది లేడీస్ ఏంటంటే పాత పట్టు చీరలు అమ్మమ్మలవి, నాన్నమ్మలవి, ఇంకా గిఫ్ట్ కూడా కొంతమందికి పట్టు చీరలు కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. కొంచెం రిచ్ గైస్ ఉంటారు కదా, చాలా మంది కట్టరు వాటిని. కొన్ని పిలికిపోతూ ఉంటాయి, చిరిగిపోతూ ఉంటాయి, కడితే ఎక్కడ చిరిగిపోతుందో అనుకుంటారు. కొన్ని కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి, కొన్ని నచ్చవు, ఈ మోడల్ వేరే మోడల్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు ఏంటంటే పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తారు. డబ్బులే కాదు, మీకు ఇక్కడ ఏదైనా చీర నచ్చితే చీర కూడా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పాత పట్టు చీరలు ఉంటే చక్కగా కలెక్ట్ చేసి పెట్టుకొని అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వండి. చక్కగా గ్యాదర్ అయ్యండి. ఆల్రెడీ మనం ఒక వీడియోలో చూసాం కదా, మరి వాళ్ళ సిస్టర్స్ అంట ఖమ్మం నుంచి వచ్చారు కదండి వాళ్ళు? ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మం నుంచి వాళ్ళ సిస్టర్స్ హాలిడేస్ కి వచ్చారు ఊరు. హాలిడేస్ కి వచ్చినప్పుడు కూడా రీల్స్ చూసి వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు చీరలు పట్టుకుని హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి సత్యనారాయణ గారు కాల్ చేయడం జరిగింది. మరి బోలెడని చీరలు ఇచ్చి బోలెడని డబ్బులు కూడా తీసుకున్నారు కదా, ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు. మరి లేట్ చేయకండి, అడ్రస్ మరొకసారి చెప్తాను మీకు. హైదరాబాద్ పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఎదురుగా ఉన్నటువంటి శివాలయంకి ఆపోజిట్ లో శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తారు. చాలా మంది పాత పట్టు చీరలు పాడైపోయాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటారు. చాలా నేను కూడా వీడియోస్లో చూశాను. ఇది ఎందుకు పనికి వస్తుంది, చిరిగిపోయింది కదా అని పడేస్తారు. కానీ పడేసే వాటికి కూడా డబ్బులు వస్తాయనే విషయం చాలా మందికి కూడా తెలీదు. సో మరి ఆలస్యం చేయకండి. సమ్మర్ అని చెప్పి కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎలా పోతున్నాం అంత దూరం అని కూడా అనుకోవద్దు. సత్యనారాయణ గారు మీ ఇంటికే వస్తారు సర్వీస్ ఇవ్వడానికి. మరి మరొకసారి ఆ లొకేషన్స్ చెప్పండి. కోకాపేట, నార్సింగ్, దిల్షుత్ నగర్, మలక్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, అమీర్పేట్, మొత్తం ఎక్కడైనా కూడా ఆల్ ఓవర్ మన హైదరాబాద్ సరౌండింగ్ 30 కిలోమీటర్స్ వరకు తీసుకుంటాము. ప్రామిస్ చేశారు వస్తానని. కంపల్సరీ వెళ్తాం. మా లేడీస్ అందరూ నోట్ చేసుకుంటారు. కంపల్సరీ ఏరియాస్ అన్ని కంపల్సరీ వెళ్తాను. మీరు వెళ్ళాల్సిందే. మరి ప్యూర్ జరీ ఉంటేనే మేడం, అది కూడా ఏంటంటే ప్యూర్ జరీ ఉంటేనే. నాకు వాట్సాప్ లో 1-2 సారీస్ ఫొటోస్ పెట్టండి, దానికి ఓకే అనుకుంటే నేను బయలుదేరుతాను. మీకు ప్రైస్ కూడా చెప్తాను, దానికి ఓకే అనుకుంటే నేను వస్తాను. అట్లా ఇంకొక విషయం అంటే మళ్ళీ కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు సిల్క్ చీరలు తీసేస్తున్నారా అని. అంటే మనం ఆప్ చేస్తాం మార్చి వరకు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం సిల్క్ చీరలు, కాటన్ చీరలు ఎక్స్చేంజ్ ఆఫర్, రెగ్యులర్ సారీస్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. చాలా మంది కంటిన్యూ చేయమంటారు, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మరి అడ్రస్ కూడా చెప్పండి ఒకసారి. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ, శివాలయం రోడ్, సత్యసాయి ఆపోజిట్. సో మరొకసారి ఆఫర్ చెప్పారు కదా, 10,000 రూపాయల విలువ గల జరీ కనుక తెస్తే 1,200 రూపాయల శారీ ఫ్రీ, అంతే కదండి. అదే 20,000 రూపాయల విలువ గల జరీ తెస్తే కనుక మంగళగిరి పట్టు 3,000 రూపాయల విలువ గల శారీ ఫ్రీ అండి. మరి ఇంకేం కావాలి, మంచిగా మీ పట్టు చీరలు అన్ని కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర అందరు కూడా గ్యాదర్ అవ్వండి. నైబర్స్ ఉంటే నైబర్స్ కానీ, చుట్టాలు ఉంటే చుట్టాలు కానీ, అక్క చెల్లెలు హాలిడేస్కి అందరు కలుస్తూ ఉంటారు కదా. సో కలిసినప్పుడు ఇదే మంచి అవకాశం. ఫోన్ చేయండి సత్యనారాయణ గారికి, ఇమీడియట్లీ ఆయన రావడం జరుగుతుంది. లొకేషన్స్ కూడా చెప్పారు కదా, ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా. మరి చక్కగా పాత పట్టు చీరలు ఇచ్చేసి డబ్బులు తీసుకొని బోలెడని డబ్బులు 1-2 కాదండి, చాలా వేలల్లోనే వస్తున్నాయి. మరి కొత్త పట్టు చీర కొనుక్కుంటారా, మరి వేరే ఏదైనా డిజైన్ శారీ కొనుక్కుంటారా, చక్కగా తీసుకెళ్ళి మీ ఆర్మార్లో మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే పాత పట్టు చీరలకి డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయి. మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు అది రియాలిటీ మనం చూస్తున్నాము. సో ఖచ్చితంగా నెంబర్ నోట్ చేసుకోండి. మరి అడ్రస్ కూడా మరొకసారి మీ అందరి కోసం, పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఎదురుగా ఉన్నటువంటి శివాలయానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడును. సో ఇది హైదరాబాద్ వరకే పరిమితం కాదండి. ఆయన చెప్పారు కదా, హైదరాబాదే కాకుండా లోకల్, నాన్ లోకల్ కూడా, ఇంకా అవుట్స్కట్స్ వరకు కూడా వీళ్ళు అక్కడ కూడా రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ప్యూర్ జరీ శారీస్ కనుక ఉంటేనే రావడం జరుగుతుంది. అది కూడా మెన్షన్ చేశారు. మళ్ళీ మామూలు శారీస్, డైలీ వేర్ శారీస్ కి కూడా అంత దూరం వస్తారా అనే సందేహాలు చాలా మంది కూడా క్లియర్ గా చెప్పారు. వాటికైతే రావడం జరగదు, అవి మాత్రం ఇక్కడికి తీసుకుని రావాలి. ప్యూర్ జరీ శారీస్ కనుక ఉంటే మొత్తం సిటీయే కాకుండా అవుట్స్కట్స్ కానీ నాన్ లోకల్ ఉన్న ఏరియాస్ కూడా రావడం అయితే జరుగుతుంది. మరి అడ్రస్ నోట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు మిగతా చిన్న చీరలు ఉంటాయి అనుకోలేదు, మిగతా మీకు ఫోన్ పే కొడతాను. ఏంటి ఏం కొని పెడతావు, కూతురుగా చెలిగా? ఇద్దరికి కలిపి కొని పెడతానమ్మా. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. నీ ఫోన్ పే